బ్రిటిష్, యూకే సంచలన నిర్ణయం తీసుకున్నది. 2008 తర్వాత పుట్టిన వాళ్ళెవ్వరు కూడా స్మోకింగ్ చేయలేని విధంగా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు పొగాకు రహిత సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారంట. అంటే నెక్స్ట్ జనరేషన్ అంతా స్మోకింగ్ ఫ్రీ అవ్వాలని కోరుకుంటున్నారంట. సో, ఈ విధంగా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇదెందుకు నేను చెప్తున్నానంటే, వాళ్ళు వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ అంటే భవిష్యత్తు తరాలు స్మోకింగ్ చేయకూడదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో, ఇది నేనెందుకు చెప్తున్నానంటే, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం వదిలిపెట్టి 80 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటి వరకు మనం అప్పట్లో అంటే మన బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయంటే కేవలం బ్రిటిష్ వాళ్ళ వల్లే అని చెప్పుకునేవాళ్ళం. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి కూడా 80 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా మనకు చూసుకుంటే మన స్టాండర్డ్స్ అలానే ఉన్నాయి. అంతెందుకు డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడుకుంటేనే ప్రపంచంలో కల్లా క్లీనెస్ట్ వాటర్ ఏంటిదంటే యూకే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మీరు బాత్రూమ్‌లో పోయి నీళ్ళు తాగినా సేఫ్ అనుకుంటారు. అలాంటి క్లీనెస్ట్, సేఫెస్ట్ వాటర్ ఏదైతే అంటే యూకే వస్తది. ఇక్కడ మన దగ్గర శుద్ధి చేసిన మినరల్ వాటర్ తాగాలన్నా అది సేఫ్ గాదు. ఇంక మనం గంగా, యమున గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అదండి. థింక్ అబౌట్ ఇట్.